రోహిత్ శెట్టి ఇంటిపైన రాత్ర దుండగలు 4 రౌండ్లు కాల్పులు జరిపి పారిపోయారు. ఈ బాలీవుడ్‌లోనే అంటే ముంబైలోనే అత్యంత భద్రత కలిగినటువంటి ఏరియా ఏదంటే జూహు. మరి ఈ జూహు ప్రాంతంలోనే ఇలాంటి కాల్పులు జరిపితే మరి పోలీసులు ఏం చేస్తున్నారు? మళ్ళీ ఇది అత్యంత భద్రతమైనటువంటి ఏరియా అంట. మరి అత్యంత భద్రత అంటే ఏంటి? భద్రత అంటే అక్కడ భద్రతా అధికారులు అలాగే సెక్యూరిటీ అందరూ ఉంటారు కదా! మరి వాళ్ళందరూ ఉన్నప్పుడు కూడా ఈ కాల్పులు జరిపాయంటే మరి ఇంకా అది అత్యంత భద్రతమైనటువంటి ఏరియా ఎలా అవుద్ది? లేదా ఎవడో మొత్తానికి వాళ్ళకి ఊపైనా ఇవ్వాలి, ఎవడైనా వాళ్ళకి సహకారం చేసి అయినా ఉండాలి. రాత్రి 4 రౌండ్లు కాల్పులు జరిపారు దుండగులు కారులో వచ్చి. 4 రౌండ్లు ఆయన ఇంటిపై కాల్పులు జరిపి పారిపోయారు. ఇప్పటివరకు ఇంకా వాళ్ళు దొరకలేదు. ప్రస్తుతానికైతే కమిషనర్ వాళ్ళని అన్ని విధాలుగా కూడా పట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఒకటి, వీళ్ళు నిద్రపోయి ఉండాలి పోలీసులు. 2, ఎవడో వాళ్ళలో సహకారం చేసి ఉండాలి. లేదంటే వాళ్ళ చేతగానితనమై ఉండాలి. ఇంకా అంతకు మించి ఏముంది? ఇప్పుడు రోహిత్ శెట్టి అంటే చెన్నై ఎక్స్ప్రెస్ అలాగే గోల్మాల్ సిరీస్ ఇవి తీస్తుంటాడు కదా, మంచి సక్సెస్ఫుల్ డైరెక్టరే. సూర్యవంశం లాంటి సినిమాలు కూడా తీసాడు ఈయన. ఈయన ఇంటి మీద దాడి జరిగిందంటే దీని వెనకాల చాలా పెద్ద కారణాలు ఉంటాయి. అంటే బాలీవుడ్లో ఈ మాఫియా రకరకాల కారణాలు ఉంటాయి. మాఫియాలు కావచ్చు, లేకపోతే అంటే ఇందులో అనేక రకాల మాఫియాలు, ఒక రకం మాఫియా కాదు. ఏదేమైనా సరే మరి అత్యంత కట్టుదిట్టమైనటువంటి భద్రత ఉన్నటువంటి ఏరియా అంటారు. మళ్ళీ ఎందుకు మళ్ళీ ఆ ఏరియాల పేరు పని లేకపోతే సరే. మొన్న ఇంతకుముందు ఎవడో సైఫ్ అలీ ఖాన్ మీద వాడికి సంబంధించినటువంటి వాడు ఒకడు పొడిచేశాడు. అది ఇంక సంవత్సరం అయింది. ఇప్పుడు ఇంకా సంవత్సరం అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏమొచ్చేసి ఈ విధంగా దాడి. అంటే వాళ్ళు ఎవరిని చంపాలనుకోలేదు. ఎవరిని చంపాలనుకుంటే ఖచ్చితంగా చంపేవారు. భయపెట్టారు, బాలీవుడ్ని భయపెట్టారు మొత్తానికి. మరి బాలీవుడ్ని ఎందుకు భయపెట్టారు? మరి కావాలనే చేశారా, లేకపోతే ఇంకెవరైనా దీని వెనకున్నారా, ఇంకేమైనా జరిగిందా అన్న విషయం తెలియదు. కానీ పోలీసుల వైఫల్యం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది అక్కడ.